వెల్కమ్ బ్యాక్. కడప జిల్లా అగస్తేశ్వర దేవస్థానంలో అవినీతి తారాస్థాయికి చేరింది. అభివృద్ధి పేరుతో దాదాపు అరకోటి నొక్కేశారు దేవస్థాన మాజీ చైర్మన్, ఆలయ జూనియర్ అసిస్టెంట్. ఇక వైసీపీ హయాంలో దేవస్థానం చైర్మన్గా ఉన్న కొత్తమీదే రఘురామరెడ్డితో కలిసి విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేశాడు ఆలయ జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్. ఇక ఆలయం అభివృద్ధి కోసం అంటూ షాప్ యజమానుల నుంచి లక్షల్లో దండుకున్నారు. ఇక దేవస్థాన అధికారులపై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. దేవస్థానం పేరుతో షాపుల వద్ద జూనియర్ అసిస్టెంట్, మాజీ చైర్మన్ రఘురామరెడ్డి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక దీనిపై మాజీ చైర్మన్ రఘురామరెడ్డిని రాజ్ న్యూస్ ప్రతినిధి ప్రశ్నించారు. స్వామి, నేను రిపోర్టర్ మురళిని. చెప్పు మురళి. బాగున్నారు స్వామి. బాగుంది. బీదోడు పాపము ఆ మెడికల్ స్టోర్ అతని దగ్గర 2 లక్షలు లెక్క తీసుకున్నారంట కదా స్వామి. వద్దరా మెడికల్ స్టోర్ అతని దగ్గర మెడికల్ స్టోర్ అతంది కేవలం కోసమే 5 లక్షలు ఇవ్వమని చెప్పినాం. 2 లక్షలు కాదు. రెన్యువల్ చేసేటప్పుడు ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నాం. రూము అమ్ముకుంటారు చూడి. రూము దేవలం రూము వేలంకప్పుడు అమ్ముకుంటారు పగిడికి. అట్లాంటప్పుడు దేవాలయానికి కట్టమంటాం. ఆ మెడికల్ షాప్ వాడు అంగట్లో గుమాస్తాగా ఉన్నాడు. గుమాస్తాగా ఉండి సిటీ ఒకతను 30 లక్షలు కొన్నాడు రూము. దేవస్థానం రూపు అమ్మేదానికి వాడేవాడు, కొనేదానికి ఈడేవాడు. 5 లక్షలు కట్టమన్నాం. కట్టమంటే వీడేం చేసినాడు, అమ్ముకొని పోయినాడు సిటీ బెంగళూరుకు. వాడిని పెట్టా, మర్యాదగా రాను వచ్చి సెటిల్ చేసుకుంటారా అని. వీడు 5 లక్షలు ఇవ్వంటే 2 లక్షలు కూడా అది బంగారెడ్డి ఇచ్చినాడు. సంవత్సరాలు 10 రోజులు 12 రోజులు జరుగుతాయి. ఆ 12 రోజులకు దగ్గర 10 లక్షల పైన ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ అప్రూవల్ 5 లక్షలే ఉండేది. అట్లా దానికంతా అవి పక్కన పెట్టి అది వాడుతా అంటాం. ఇది ఓపెన్ సీక్రెట్. ఇది ఇప్పుడు బయట చెప్పులాయం ఉంది, ఆమెకు 1500 అఫీషియల్ గా ఇచ్చేది. ఆమెకు 3000 ఇస్తాం. నా టైం అంతా ఇస్తా వచ్చిన. మళ్ళీ ఎట్లా జరుగుతుందో తెలియదు. 40 ఏళ్ళ కలెక్షన్ చేశాను కదా స్వామి. 40 ఏళ్ళ కాడ కలెక్షన్. ఒక్కరు నేను అడిగి వాళ్ళతో తీసుకుంటే నేను నిరూపించుకో. ఎవరితోనే ప్రజెంట్ నిర్మలా హోటల్ అతను ధర్మకర్త, అతని దగ్గర కూడా 50,000 తీసుకున్నారు. ఇది జరిగింది ఎప్పుడు తెలుసా? నా టైంలో కాదు, రాంప్రసాద్ టైంలో. అతనే చెప్పినాడు. అతని నాకు ఇచ్చిన అని పలికి, నాకు ఇచ్చిన లెక్కని. అసలు నిర్మలా వాళ్ళది. ఏ నిర్మలా వాళ్ళది? మోట్లో హోటల్ స్వామి. మెట్టు తీసుకొని కొట్టమనం. వాళ్ళ ఆయన వచ్చినాడు, ₹1 మోహన్ రాజు పుత్తూరు. అంత ముందు రెన్యువల్ కు 2 లక్షలు తీసుకున్నారంట. ₹1 ఇవ్వకండి అన్నారని చెప్పిన. ఆ నిర్మలా వాడికి ఇచ్చింటే రమ్మని, వాడు ధర్మకర్త కదా, ప్రమాణం చేయమని. నా ముఖమే తెలుసు వానికి. మళ్ళా 2వ బ్రహ్మోత్సవాలు వచ్చినప్పుడు తాండవ కృష్ణ తీసుకునేది ఎంత, అతని దగ్గర 2 లక్షలు తీసుకునేది ఏమన్నా రసీదు మూలకంగా ఇచ్చినారా? దాంట్లో రసీదులు ఇస్తే మళ్ళీ దాంట్లో అకౌంట్ లో పడిపోతుంది కదా. అతని దగ్గర ఎట్లా తీసుకున్నారు స్వామి 2 లక్షలు? ఎవరు అతండేరు అంటే అదే అమ్ముకున్నాడు. అందుకు అమ్ముకున్నాడు. సరే, ఎన్నికల ఫలితాలు వెల్లడైతానే అతనికి మళ్ళీ పిలిచి బీగం పెట్టి ఇచ్చినారు. వరదరాజు రెడ్డి ఇచ్చినాడా? నేనేం చెప్పానంటే, లక్ష్మీరెడ్డి తీసుకొని పోయినాడు. లక్ష్మీరెడ్డి చెప్పులంగడిగా చెప్పాను. చెప్పులంగడి కదా స్వామి. నేను ఈ మెడికల్ స్టోర్ గురించి మెడికల్ షాప్ బీగమే వేయలే అని అడుగు. ఇప్పటికి 8 నెలలు బాకీ ఉన్నాడు. రైట్. ఇక కడప జిల్లా అగస్తేశ్వర దేవస్థానంలో అవినీతి అయితే తారాస్థాయికి చేరింది. ఇక అభివృద్ధి పేరుతో దాదాపు అరకోటి నొక్కేశారు. ఇక దేవస్థానం మాజీ చైర్మన్, ఆలయ జూనియర్ అసిస్టెంట్. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్. థ్యాంక్ యూ అనిల్. అత్యంత పురాతన చరిత్ర కలిగినటువంటి ఆ శివాలయానికి ఆలయ ఉద్యోగే అక్రమార్కుడిలా దాపురించాడు. లక్షలకు లక్షలు దిగమింగుతున్నారనేటువంటి ఆరోపణలు అనేకంగా వెలుగు చూస్తున్నప్పటికీ సంబంధిత దేవాదాయ శాఖ అధికారులు మాత్రము అతనిపై ఎనలేని ప్రేమను ప్రదర్శిస్తున్నారని తోటి ఉద్యోగులే చెప్పుకోవడం ఇక్కడ మనం విశేషంగా చెప్పుకోవచ్చు. కడప జిల్లా ప్రొద్దుటూరు నడిబొడ్డులో ఉంటున్నటువంటి
ప్రముఖ శైవక్షేత్రంలో ఉట్టి శివప్రసాద్ అనేటువంటి ఉద్యోగి గడిచిన 30 ఏళ్లుగా ఇదే ఆలయంలో పాతుకుపోయి ఉన్నారు. నైట్ వాచ్మెన్ గా ఉద్యోగ బాధ్యతలను స్వీకరించినటువంటి ఈ ప్రముఖుడు ప్రస్తుతము జూనియర్ అసిస్టెంట్ స్థాయికి ఎదిగాడు. శివాలయంలో డబ్బులు ఎలా కొట్టేయాలో అన్నటువంటి సంగతులన్నీ గ్రహించి తన సుదీర్ఘకాల అనుభవంతో ఇష్టానుసారంగా స్వామివారి నిధులను కొట్టేస్తున్నాడని కూడా మనం చెప్పుకోవచ్చు. తాను స్వాహా చేయడంతో పాటు వచ్చినటువంటి ఆలయ కమిటీ చైర్మన్లకు కూడా దాన్ని అలవాటుగా కూడా మార్చేస్తున్నాడు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆలయ కమిటీ చైర్మన్ గా పనిచేసినటువంటి కొత్తబిద్ది రఘురామిరెడ్డితో కలిసి అంటే ఆయనతో చేతులు కలిపి ఆలయానికి చుట్టూ ఉన్నటువంటి షాపుల లీజుదారుల నుంచి దాదాపు 1/2 కోటి దాకా నొక్కేసినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఆలయాన్ని అభివృద్ధి చేయాలంటూ ఆ పరమేశ్వరుడి పేరు చెప్పి ఈ రకమైనటువంటి అక్రమ వసూళ్లకు ఈ ఇద్దరు పాల్పడినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అంటే ఆ ఆలయ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి ఓ షాపులో మెడికల్ షాప్ నిర్వహిస్తున్నారు. ఆ మెడికల్ షాప్ యజమాని నుంచి రెంట్ను తగ్గిస్తామని చెప్పి అతన్ని 5 లక్షలు డిమాండ్ చేశారు. వాస్తవానికి పేదవాడైనటువంటి ఆ మెడికల్ షాప్ యజమాని నెల రెంట్ తగ్గుతుందనేటువంటి ఉద్దేశంతో 2 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని ఆ 2 లక్షలను జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ సమక్షంలోనే కమిటీ చైర్మన్ కు అప్పగించడం జరిగింది. ఆ తర్వాత రెంట్ తగ్గించకపోగా మరో 3 లక్షలు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టి ఇవ్వకపోయేసరికి మెడికల్ షాప్ కు రాత్రికి రాత్రే లాక్ చేయడం కూడా జరిగింది. ఆలయగి శివప్రసాద్ అక్కడికి తన సిబ్బందిని పంపించి ఆ షాప్ కు లాక్ చేయడం జరిగింది. అయితే 2024 ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఈ తంతు జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి కుక్కిన పేనుల మెడికల్ షాప్ యజమానికి తాళాలు కూడా ఇచ్చేశారు. వాస్తవానికి ఏంటంటే వైసీపీ ప్రభుత్వము గద్దె దిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఈ రకమైనటువంటి విధానానికి అంటే తాళాలు వెనక్కి ఇచ్చేయడం జరిగింది. అలాగే దాదాపు 6 ఏళ్ల క్రితం ఓ హోటల్ నిర్వాహకుడి నుంచి డిపాజిట్ కట్టించుకున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ ఆ తర్వాత రెన్యువల్స్ కోసం కొత్తగా డిపాజిట్లు కట్టించుకుంటున్నారు తప్పితే పాత డిపాజిట్ విషయాన్ని ఆ శివప్రసాద్ ఇదిగో మళ్ళీ ఇస్తామంటూ దాటవేస్తూ కూడా వస్తున్నారు. ఇలా ఆలయం చుట్టూ ఉన్నటువంటి దాదాపు 40 షాపుల యజమానులు ఉన్నారు. అందరికీ ఇదే రకమైనటువంటి వేధింపులకు శివప్రసాద్ గురి చేస్తున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఏదో ఒక వంకతో నిత్యం వేధింపులకు దిగి వారి నుంచి అక్రమంగా వసూలు చేస్తున్నారనేటువంటి లీజుదారులు ప్రతిసారి గగ్గోలు పెడుతున్నారని కూడా తెలుస్తుంది. అయితే అభివృద్ధి పేరుతో మాజీ ఆలయ కమిటీ చైర్మన్ తో కలిసి శివప్రసాద్ ఒక్కో షాపు నుంచి 50,000 నుంచి 2 లక్షల దాకా అంటే లీజుదారులకు ఉన్నటువంటి భక్తి విశ్వాసాలు తర్వాత సెంటిమెంట్లు ఆసరాగా చేసుకుని ఈ రకమైనటువంటి వసూళ్లకు ఈ ఇద్దరు పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ ఇద్దరు కలిసి ఈ ఉండేది లేనట్టు చెప్పి ఈ హోటల్ యజమాని నుంచి దాదాపు 50,000 శివప్రసాద్ తీసుకున్నట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ కెమెరా మీద చెప్పడానికి లీజుదారులు కూడా భయపడేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం తాము ఆలయానికి సంబంధించినటువంటి షాపుల్లో ఉన్నాము కాబట్టి ఈ విషయాలు బయటికి పొక్కితే తమ షాపులను రద్దు చేసేటువంటి అవకాశం ఉందని కూడా ఈ లీజుదారులు భయపడుతున్నారు. అనిల్. రైట్ హుసేన్, థ్యాంక్ యూ.